జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగము 48వ శ్లోకము. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేన అగ్నిః ఇవ ఆవృతాః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, స్వభావ సిద్ధమైనటువంటి కర్మ అంటే సహజంగా సంక్రమించినటువంటి వృత్తి, ఆ వృత్తిలో కొన్ని కష్టాలు దుఃఖాలు ఉన్నా సరే దానిని మాత్రం, ఆ వృత్తిని మాత్రము విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఒక్క నువ్వు చేసే వృత్తిలోనే కాదు, ఏ వృత్తిలోనైనా ఏ ప్రయత్నములోనైనా కష్టాలు దుఃఖాలు అనేవి తప్పవు. నిప్పు చుట్టూ పొగ ఉన్నట్టే ప్రతి పనిలో ప్రయాస ఉంటుంది, కష్టం ఉంటుంది, దుఃఖము ఉంటుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు సహజంగా మనకు సంక్రమించిన బాధ్యతను నిర్వర్తించటములో కొన్ని ప్రయాసలు ఉన్నా సరే దానిని విడిచిపెట్టవద్దని, అంతేకాకుండా కర్మలు చేయటమే శరీరానికి సహజమైన పని కనుక కర్మయోగమే చేస్తూ ఉండమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేవి రకరకాల బాధ్యతలే తప్ప అందులో ఒకదానికంటే ఒకటి గొప్పదని లేదా ఒకదానికంటే ఒకటి తక్కువదనేటటువంటి భావన పెట్టుకోకుండా ఈ 4 బాధ్యతలని నిర్వహించేవారు ఉంటేనే ఈ ప్రపంచము సక్రమంగా సాగుతుంది అనే నిజాన్ని గుర్తిస్తూ మన బాధ్యతలో, మనకు సంక్రమించిన బాధ్యతలో కొన్ని ప్రయాసలు ఉన్నా దానినే సక్రమంగా నిర్వర్తిస్తూ నేను వేరు, నా దేహము వేరు అనే స్పష్టమైన అవగాహనతో కర్మలు చేస్తూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే
అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్. సర్వారంభా హి దోషేణ ధూమేన అగ్నిః ఇవ ఆవృతాః. ఓం. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్. సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః.